ఆ రకంగా ఈయన పరపతి, ఈయన రాజకీయ అనుభవం ఏమన్నా ఉపయోగం? రాధాకృష్ణ అదే ఫీల్ అవుతుంటాడు. ఆయన ఎన్డీఏ ఈ కేంద్రం కాదు, కనీసం బీజేపీ కూడా ఫీల్ అవ్వదు. బేసిక్ సమస్య ఏంటంటే ఆ రోజులు అయిపోయినాయి. ఎన్డీఏ కన్వీనర్గా చేసింది ఏంటి ఆ రోజున? అటల్ బిహారీ వాజ్పేయి లాంటి అమాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రపంచానికి లెక్క కానీ కూటమి పరంగా పెద్ద ఆయనలాగా ఉండేవాడు. ఆ పెద్ద ఆయన వాడుకున్నారు, ఆడుకున్నారు. ఇప్పుడు అంత పిచ్చోడు ఎవడు లేడు అక్కడ. 10 మందిని ఆడించగలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. బేసిక్ ఇష్యూ ఏంటంటే ఈయన చేయగలిగేది ఏంది అసలు? ముందు పక్కన తెలంగాణను ఒప్పించగలడా? ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డే ఇప్పుడు అడ్డం తిరిగింది కాంగ్రెస్ తరఫున. మరి రేవంత్ రెడ్డినే మార్చలేనోడు రాహుల్ గాంధీని కమ్యూనిస్టులు మారుస్తాడా? ఎట్లాగుండాలంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారాయణ సిపిఐ తరపున, సిపిఎం తరపున రాఘవులు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వాళ్ళుండి, రేవంత్ రెడ్డి గనక రాహుల్ గాంధీ ప్లేస్లో ఉంటే బాబు గారు చెప్పింది నడుస్తుంది. అది లేదు కాబట్టి ప్రస్తుతం పాప రాధాకృష్ణ గారి కళ అంత బాబు గారి మాట ఒకవేళ కాంగ్రెస్ కూడా వింటదని ఈయన ఏమన్నా అభిప్రాయపడుతున్నారేమో. మరి ఈయన అభిప్రాయపడుతున్నారు, అమిత్ షా అభిప్రాయపడతారో తెలియదు. లేదంటే ఏకపక్షంగా రావడానికి, ఏకాభిప్రాయం రావడానికి ప్రతిపక్షాలకు సహకారం ఈయన ఎందుకు కోరాలి? అసలు పాప ఆయన కూడా చెప్పుకోలేదు. నిన్న ప్రభుత్వం తరఫున ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, ఆయన కూడా చెప్పుకోలేదు. ఈ బాత్రూమ్ కబుర్లు అనవసరంగా టైం వేస్ట్ చేయడం తప్పించి ఏం లేదు. మళ్ళీ ఈయనే రాస్తాడు లోపల ఏం జరిగిందని మీడియా అడిగితే ఏమీ లేదు.